దొర మరియు బుజ్జి యొక్క మాయామంత్రమైన అద్దం. 1. వింత కనుగొనడం. కోటపల్లి గ్రామంలో ఉదయం వెలుగు విరజిమ్ముతోంది. దొర తన అమ్మమ్మతో కలిసి వారి పాత గదిని శుభ్రం చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక చెక్క పెట్టెలోంచి మంచి ప్రకాశించే అద్దం కనిపించింది. బుజ్జి, ఇదేంటి? చాలా ప్రత్యేకంగా ఉంది అని దొర అద్దాన్ని పట్టుకుని అరిచాడు. బుజ్జి, అతని తెలివైన గువ్వ, దొర భుజంపై కూర్చొని అద్దాన్ని పరిశీలించాడు. ఇదో మాయా అద్దంలాగా ఉంది. ఓసారి దీనిలోకి చూడు. దొర అద్దంలో చూడగానే అతని ప్రతిబింబం కళ్ళు గీటింది. భయంతో అతను అద్దాన్ని వదిలివేశాడు, కాని అది పగలలేదు. బదులుగా ఒక గంభీరమైన శబ్దం వినిపించింది. కోలిపోయిన రాజకుమార్తెను కనుగొనండి, మీ విధి తెలిసిపోతుంది. 2. రహస్య పటము మరియు దాచిన మార్గం. దొర అద్దాన్ని తిరగేసి చూడగా దానిపై చిన్న చిన్న అక్షరాలు కనిపించాయి. అవి పాతకాలం లిపిలో రాయబడ్డాయి. ఇదొక పటమై ఉంది. ఇది గంధవతి రాజమహల్ అనే పాత మహలుకు దారి చూపుతోంది అని బుజ్జి ఆశ్చర్యపోయాడు. ఇంతకంటే గొప్ప సందేహం ఏముంటుంది? కోల్పోయిన రాజకుమార్తె గురించి తెలుసుకోవాలని దొర నిర్ణయించుకున్నాడు. తిండిపానులు, లాంతరు, తాడు తీసుకుని బుజ్జితో కలిసి అడవిలోకి వెళ్లాడు. ఆదివారం అడవి బాగా సన్నిహితంగా, నిశ్శబ్దంగా ఉంది. వారు పటాన్ని అనుసరిస్తూ వెళ్లుతూ ఒక పెద్ద వృక్షం ఎదుర్కొన్నారు. వృక్షం గుండ్రంగా ఉండి లోపల పొగచూరిన శిథిలాలు కనిపించాయి. ఇదే రహస్య ప్రవేశ మార్గం కావచ్చు అని దొర అనుకున్నాడు. ఆ వృక్షం లోపల ఒక రాయి లివర్ కనపడింది. దొర దాన్ని లాగగానే భూమి కంపించింది. ఒక్కసారిగా ఒక రహస్య మెట్లు క్రిందకు తెరుచుకున్నాయి. 3. ప్రమాదకరమైన గుహ మార్గం. దొర మరియు బుజ్జి ఆ కమ్మటి చీకటి గుహలో అడుగుపెట్టారు. గోడలపై దీపాలు వెలుగుతున్నాయి, కానీ గాలి చల్లగా మరియు రహస్యంగా అనిపించింది. కొన్ని దూరం వెళ్లాక వారిద్దరూ 3 ప్రాంతాలు చూశారు. వాటిపై వింతమైన గుర్తులు ఉన్నాయి. ఈ 3 దారుల్లో ఏది సరైనదో ఎంచుకోవాలి అని బుజ్జి చెప్పాడు. ఇప్పుడే ఒక నిగూఢమైన స్వరం వినిపించింది. కాంతితో నడిచేవాడే రహస్యాన్ని తెలుసుకుంటాడు. దొర గమనించాడు. మధ్యదారిలో సూర్యుని గుర్తు మెరుస్తోంది. ఈ మార్గమే సరైనదనుకుంటా అని దొర చెప్పాడు. అది దాటగానే ఇతర 2 మార్గాలు కూలిపోయాయి. వావ్! క్షణంలో తప్పించుకున్నాం అని బుజ్జి ఊపిరి పీల్చుకున్నాడు. 4. రాజమహల్ కాపలాదారు. దొర మరియు బుజ్జి ముందుకు సాగి చివరికి బంగారు తలుపులు ఉన్న గొప్ప గదికి చేరుకున్నారు. తలుపుల ముందు ఒక రాతి సింహం పడుకుని ఉంది. అతను దగ్గరకు వెళ్లగానే సింహం కళ్ళు నీలంగా మెరిశాయి మరియు అది జీవంతో నిండింది. ఈ గంధవతి మహలులోకి ఎవరు ప్రవేశించగలరు అని సింహం గర్జించింది. దొర ధైర్యంగా ముందుకు వచ్చాడు. మేము కోల్పోయిన రాజకుమార్తెను వెతుకుతున్నాం. మాయా అద్దం మాకు మార్గం చూపించింది. సింహం అతన్ని పరిశీలించి ప్రశ్న వేసింది. ఏది ముట్టకుండానే పగిలిపోతుంది? దొర కొంచెం ఆలోచించి అప్పుడు నవ్వుతూ చెప్పాడు, హామీ, ప్రామిస్. సింహం సంతృప్తిగా తల ఊపింది. నీ హృదయం స్వచ్ఛమైనది. నువ్వు వెళ్ళొచ్చు. అది పక్కకు జరిగిపోయింది మరియు భారీ తలుపులు తెరుచుకున్నాయి. 5. నిజమైన రాజకుమార్తె కథ. గదిలో ఒక అందమైన రాజకుమార్తె యొక్క విగ్రహం నిలిచింది. బుజ్జి, ఇదే రాజకుమార్తె కావచ్చు అని దొర అద్భుతంగా చూశాడు. దొర మాయా అద్దాన్ని తీసి ఆమెకు చూపించాడు. ఒక్కసారిగా బంగారు కాంతి విగ్రహాన్ని కప్పేసింది. రాతి విరిగిపడిపోయి అందమైన రాజకుమార్తె సజీవంగా మారింది. నాకు జీవం లభించింది. నా పేరు రాజకుమార్తె అనఘ. మీరు నన్ను శాపం నుండి విముక్తులను చేశారు అని ఆమె సంతోషంగా అంది. ఆమె కథ వినిపించింది. శతాబ్దాల క్రితం ఒక దుష్ట మాంత్రికుడు ఆమెను రాతి విగ్రహంగా మార్చి ఈ మహలులో దాచి ఉంచాడు. మాయా అద్దం మాత్రమే సత్యమైన వారిని ఈ దిశగా నడిపించగలదు. దొర, నువ్వు నిజమైన ధైర్యవంతుడు అని రాజకుమార్తె గర్వంగా చెప్పింది. 6. తిరిగి గ్రామానికి ప్రయాణం.
దొర మరియు బుజ్జి రాజకుమార్తెను గ్రామానికి తీసుకువచ్చారు. ప్రజలు ఈ వింత కథ విని ఆశ్చర్యపోయారు. రాజకుమార్తె తన రాజ్యం తిరిగి నిర్మించేందుకు గ్రామ ప్రజలకు సహాయపడాలని నిశ్చయించుకుంది. ఆమె కృతజ్ఞతగా దొరాకు ఒక మాయా తలిస్మాన్ ఇచ్చింది. అది భవిష్యత్తులో ఎన్నో సాహసాలలో సహాయపడగలదు. బుజ్జి మురిసిపోయి, దొరా, మనం చరిత్ర సృష్టించేశాం అని గర్వంగా అన్నాడు. దొరా నవ్వుతూ అన్నాడు, ఇది కేవలం మొదటిది. ఇంకా ఎన్నో సాహసాలు ఎదురుకానున్నాయి. సూర్యాస్తమయం వేళ దొర మరియు బుజ్జి కొత్త సాహసాల కోసం సిద్ధమయ్యారు. పాఠ శిక్షణ: ధైర్యం, తెలివితేటలు మరియు మానవత్వం ఉంటే ఏ సమస్యనైనా అధిగమించవచ్చు. నిజమైన ధనం బంగారం కాదు, అది జ్ఞానం, దయ మరియు నిజాయితీ.